జానకి, ఇప్పుడు నన్నేం అడక్కు. నాకు చెప్పేంత మూడ్ లేదు. చాలా కోపంగా ఉంది. ఎవరి మీద? నా మీద? ఈ పెళ్లి సెట్ చేసిన పెద్దవాళ్ళ మీద, అందరి మీద. అది కాదు విజయ్. నా వల్లే నందిని జీవితం నాశనం అవుతుందనిపిస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధతో జానకి కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నాను. నీకు తెలుసా ఏంటి? నా జానకి నా కోసం మారిపోయింది. ఈజ్ ఇట్? అవును, తను పాత జానకి కాదు. చాలా మార్పు వచ్చింది. నువ్వు నాకు గడ్డి పెట్టినట్టే వైశాలి జానకి గడ్డి పెట్టింది. దాంతో తనలో మార్పు. కానీ నాకు నందిని విషయం తెలిసిన తర్వాత నాలో ఏదో తెలియని డిస్టర్బెన్స్. జానకితో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాను. ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఇంకో ఆడదాన్ని మోసం చేసి మధ్యలో నా సంతోషం చూసుకుంటున్నానన్న ఫీలింగ్. నందిని లైఫ్ బాగుంటే ఈ మోసం కూడా బాగుంటుంది. కానీ అక్కడ నందిని బాగుండట్లేదు. ఇక్కడ నాకు ఈ మోసం గుర్తొస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? పర్లేదు, చెప్పు. ఏంట్రా నువ్వు? నీ మనసులో బాధ. నీ మనసులో ఉంది బాధ కాదు, నందిని. వాట్? నా మనసులో జానకి మాత్రమే ఉంది. ఉంటే నందిని గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తావు? నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండు. నందిని లైఫ్ బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు, కరెక్టే. అలాగని జానకిని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదుగా. తనని ఇంట్లో ఒంటరిగా, అది ఈ టైంలో వదిలేసి నువ్విక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. కట్టుకున్న భార్యని అర్ధరాత్రి ఇంట్లో వదిలేసి నువ్వింకో ఆడదాని గురించి ఆలోచిస్తున్నావంటే ఆ ఆడది నీ మనసులో ఉన్నట్టే. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో. నందిని లైఫ్ని బాగు చేయడానికి ట్రై చేయి. అవసరమైతే ఎలాగో ఒకలాగా ఈ పెళ్లి ఆపు. ఇంకో మంచి సంబంధం చూడు. తన లైఫ్ కరెక్ట్ చేయి. చేయటానికి ట్రై చేయి. ఎంత చేసిన వాడివి అది కూడా చేయగలవు. అంతేకాని జానకిని మాత్రం దూరం పెట్టొద్దు. అలా పెడుతున్నావు అంటే నందిని నీ మనసులో ఉంది అని అర్థం. అయ్యా, ఈ ముహూర్తంలో గాని వివాహం జరిగితే ఆ ఆలుమగల దాంపత్యం ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఏం రుద్రా, ఈ ముహూర్తం నీకు ఓకే కదా? అలా అడుగుతారేంటి సార్? నా జీవితంలో అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు సార్. నందిని మీద నాకుంది స్నేహమో, ఇష్టమో, లేక ప్రేమో విజయ్ దూరమయ్యేంత వరకు నాకు తెలియదు. ఆ తర్వాత తన గురించి ఆలోచించాలనిపించింది. ఆ ఆలోచన తన కోసమే, తన గురించే బ్రతకాలనిపించింది. కానీ ఇది జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదు. మీ రుణం ఎలా తెచ్చుకోవాలో
నాకు అర్థం కావడం లేదు. అందరూ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. నిజం చెప్పాలంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నందిని జీవితాన్ని మళ్ళీ ఎలా నిలబెట్టాలో నిజంగా నాకు అర్థం కాలేదు. అది నీ రూపంలో నాకు కనిపించింది. ఎనివే, నేను కనకపోయినా తను నా కూతురు. తన జీవితంలోకి నువ్వు వస్తున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరుద్రా, గతం గతగా. చిత్తకు నువ్వు ఎన్నో చేసుండొచ్చు, నేనేదో అనుకుని ఉండొచ్చు, నిన్నేదో అని ఉండొచ్చు. అవన్నీ మర్చిపో. నాకు నీలో కొత్త రుద్ర కనిపించాలి. నా జానికి పోతూ పోతూ నందిని నాకు అప్పగించినందుకు, నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తున్నందుకు, ఎప్పుడన్నా మిమ్మల్ని చూడాలి నేను మీ ఇంటికి వస్తే నాకు నందిని కళ్ళలో కన్నీళ్లు మాత్రం కనిపించకూడదు. నాకు మాటివ్వు. మీకిస్తున్న మాట కోసం కాదు సార్, నందిని కోసం ప్రాణం ఇస్తాను. ఈ క్షణం నుంచి నందిని కోసమే బతుకుతాను. అత్తయ్య, నాకు కూడా కొంచెం కాఫీ కలిపిరా. ఇదేంటి, ఏమైంది నీకు? నాకివ్వడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, నేనే పోసుకొని తాగేదాన్ని. పారుపోయడం దేనికి? అసలు ఏమైంది అత్తయ్య? ఎందుకు నాతో ఈ మధ్య ఇలా ఉంటున్నావు? అంటే నా పక్కన కూర్చోడానికి కూడా నీకు ఇష్టం లేదా అత్తయ్య? నీకు నా మీద కోపం ఉంటే కొట్టు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఆ మాటకొస్తే నేను తప్ప నీకెవరూ లేరు. నాతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతావు? నాతోనే మాట్లాడాలి, వేరే దారి లేదు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అత్తయ్య, ముందు కూర్చోండి. కాలు విన పట్టేసిందా? బెనికిందా? సర్లే ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అక్కర్లేదు. నాకు ఏ ఆయింట్మెంట్ అక్కర్లేదు. రోజు నువ్వు నాకు ఇచ్చే ట్రీట్మెంట్ చాలు. అది కాదత్తయ్య, ఒకసారి చూడనివ్వండి. నన్ను ముట్టుకోకు, నీ మొహం నాకు చూపించుకో. పాతలకి
నాకు నేనే నమ్మలేకపోతున్నారా. నందిని మీద మోజుపడ్డా, ఇష్టపడ్డా, ఆశపడ్డా. కానీ తను నా లైఫ్లోకే, అదే భార్యగా, అదే ఇంత త్వరగా. ఇదంతా నాకే అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వు మామూలు మనిషివి కాదురా, చాలా అదృష్టవంతుడివి. లేకపోతే మహేష్ చనిపోయినప్పుడు నందినిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అవుతుంది అంటుంటే ఏదో గాల్లో మేడలు కడుతున్నాడో అనుకున్నాను. కానీ ఏకంగా నువ్వు ఆ మేడలోకి గృహప్రవేశమే చేసేసావు. యువర్ ఎ గ్రేట్ మ్యాన్. అంతా ఓకే, కానీ ఎక్కడో కొంచెం భయంగా ఉందిరా. భయమా? నీకా? ఎందుకు? ఒకవేళ తను పెళ్లికి ఒప్పుకోకపోతే? ఎవరు? నందిని. నందినియా? ఎందుకు ఒప్పుకోదురా? నీకు తనంటే ఇష్టం, తనకి నువ్వంటే ఇష్టం. ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి చాలా దూరం వెళ్ళిపోయారు కదా, ఇంకేంట్రా ప్రాబ్లం? లేదురా, అబద్ధం చెప్పాను. మగబుద్ధి కదా. అవునరా, ఒక ఆడదాన్ని నీకు ఫలానా మగాడితో సంబంధం ఉంది కదా అని అడిగితే నిజంగా సంబంధం ఉన్నా లేదు అని చెప్తుంది. అదే ఒక మగాడిని నీకు ఫలానా ఆడదానితో సంబంధం ఉంది కదా అని అడిగితే ఒకవేళ ఏ సంబంధం లేకపోయినా కూడా ఉందనే చెప్తాడు. మగాడు ఆడదానంత మంచోడు కాదురా. ఎందుకో నువ్వు ఆ రోజు నందిని గురించి అడగగానే గొప్ప కోసమో లేక ఇష్టంతోనో అవునని చెప్పాను. ఒక రకంగా ఆ అబద్ధం నాకు నచ్చింది కూడా. నిజమా? అవును, ఆ రోజు నేను చెప్పింది అబద్ధం. నిజంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది, అంతా అయిపోయింది అనుకున్నాన్రా. లేదురా, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అది నందిని, పిచ్చిది కాదు. ఏదో భర్త పోయాడు, కాస్త ఫాస్ట్ గర్ల్ కదా, లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకని కాంప్రమైజ్ అయి నిన్ను ఇష్టపడి ఈ పెళ్లి కొప్పుకుంది అనుకున్నాను. కానీ అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ మహేష్ గడి భార్య అని నిరూపించుకుంది. నువ్వు చెప్పిన అబద్ధాలు నీ అబద్ధపు జీవితం గురించి తెలిస్తే అస్సలు ఒప్పుకోదు. గాల్లో మేడలు కట్టాలనుకోవడం వరకు ఓకే, కానీ నువ్వు వేగంగా అందులో గృహప్రవేశం చేయాలనుకుంటున్నావు చూడు, అది ఇంకా అసాధ్యం. అసాధ్యం ఏంటి, అసలు కాని పని, అంతే. చందు, అలా అనకరా ప్లీజ్. నాకు నందిని కావాలి. ఇప్పటిదాకా అంతా నాకు అనుకూలంగా జరిగింది. నందిని తన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి నన్ను ఒక ఫ్రెండ్గా తోడుగా తిప్పుకుంది. దాన్ని అపార్థం చేసుకుని మా ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుందని హరిచంద్ర ప్రసాద్, ప్రవళిక, వాళ్ళత్త దేవి, ఈ ప్రపంచం మొత్తం నమ్మింది. నేనేమీ కష్టపడకుండా, నా అటెంప్ట్ ఏమీ లేకుండా నేను అనుకున్నది నాకు అనుకూలంగా జరిగిపోయింది. ఇంత జరిగాక నా పెళ్లి జరగకపోతే నేను తట్టుకోలేనురా. ఇదంతా చూశాక అది కూడా జరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఎక్కడో జరగదేమోనన్న భయం. ఎందుకు నవ్వుతున్నావు? ఒక ఆడదాన్ని ఎలా గెలుచుకోవాలో, ఎలా దక్కించుకోవాలో మీకు తెలీదని. ఏ, నేను నిన్ను గెలుచుకున్నాను కదా. నాలాంటి ఆడదాన్ని గెలుచుకోవడం తేలికే. ఎందుకంటే నువ్వు నన్ను గెలుచుకోవడానికి ముందు నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి. కానీ ఇష్టం లేని ఆడదాన్ని గెలుచుకోవడం చాలా కష్టం.
ఆడది దేనికి లొంగుతుందో మీకు తెలుసా? ప్రేమకి. మగాడు లొంగటానికి చాలా ఉంటాయి. డబ్బు, హోదా, అధికారం, ఆడది, అలవాట్లు, వ్యసనాలు, గేమ్స్, టార్గెట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఆడది లొంగేది మాత్రం కేవలం ప్రేమకు మాత్రమే. తను కోరుకున్న ప్రేమ, తను కోల్పోయిన ప్రేమ పలానా చోట ఉంది అని తెలిస్తే ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం అవసరమైతే ప్రాణమిస్తుంది, ప్రాణం తీస్తుంది. నందినికి కావలసిన ప్రేమ నిజంగా నీ దగ్గర ఉంది అని తనకు అనిపిస్తే ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రేమ నీలో ఉంది అన్న నమ్మకం తనకు కలిగించు. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. రుద్ర, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. జానకి, ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? ఏమైంది? జానకి, నిన్నే. ఏమైంది? అరే, అడిగితే సమాధానం చెప్పవేంటి? నేనిక్కడ ఉండను. హే, ఇప్పుడేమైంది? అసలు ఎందుకింత కోపం? నేనేమన్నానని? నన్ను ఎవరు ఏమీ అనలేదు. నేనిక్కడ ఉండను, అంతే. జానకి, నా మాట విను ప్లీజ్. జానకి, జానకి ఆగు. ఇప్పుడెక్కడికి? ఏంటి ఇదంతా? తప్పుకో. జానకి, నా మాట విను. జానకి, జానకి, ఇప్పుడు ఏమైందని? జానకి, ఏంటి? జానకి, విజయ్, జానకి,
జానకి అంటే నువ్వు అవును, నువ్విక్కడ నేనక్కడ. అవసరమా? 2 జీవితాలు కావుగా ఇవి. ఒకే జీవితం ఒకే గదిలో ఉండాలి. అందుకే నేను అక్కడ ఉండను, ఇక్కడే ఉంటాను. నువ్వు సరిగ్గా లేవు పట్టాభి. మీరిద్దరూ సరిగ్గా లేరు. ఆలోచించుకోండి.